నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు పట్టుకున్న అక్రమ బాణసంచి సామాగ్రి వివరాలు ప్రభుత్వానికి సరిగ్గా చూపలేదు అని, 2014 నుండి 2025 సంవత్సరం వరకు 26 కోట్ల రూపాయలు లెక్క చూపలేదు అని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టారు అని, దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలి అని అసెంబ్లీలో కోరిన ఆమదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ సొమ్ముని రాబట్టడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష పూర్తి సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను బాణాసంచా నిల్వ మరియు విలువలు సంబంధించి పోలీస్ స్టేషన్ వారీగా ఇయర్ వారీగా అడిగాను అధ్యక్ష. వాటి వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, రెండవది బాణాసంచా నిల్వ చేసిన ప్రదేశాల్లో పోలీస్ స్టేషన్ వారీగా మరియు ఆర్థిక సంవత్సరాల వారీగా వివరాలు, అంటే ఏ స్టేషన్లో ఎంత క్వాంటిటీ, దాని వాల్యూ ఎంత అవుతుంది అనేటటువంటిది కూడా అడిగాను అధ్యక్ష. ఆ వివరాలు కూడా నాకు ఇచ్చినటువంటి సమాధానంలో ఆన్సర్లో పొందుపరచలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ మీరు గమనించాల్సింది, వీళ్ళు 2014 నుంచి 25 వరకు స్వాధీనం చేసుకున్నటువంటి బాణాసంచా నిల్వ మొత్తం 26,65,51,000 అధ్యక్ష. కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నాయి 3,219 కేసులు నమోదు చేస్తామన్నారు అధ్యక్ష. 2,753 కేసులు కోర్టు కేసులు అయిన తర్వాత మేము 50,88,000 ఆక్షన్ వేసామన్నారు అధ్యక్ష. ఇక్కడ స్వాధీనం చేసుకునేది 26,65,00,000 అధ్యక్ష. కోర్టు కేసులేమో పరిష్కరించినవేమో 2,753 కేసులు అధ్యక్ష. కానీ వీళ్ళు ఆక్షన్ వేసినటువంటిది 50,88,000 అధ్యక్ష. మరి 26 కోట్లు ఏమని అధ్యక్ష? ఇది అధికారులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే మేము నిర్వీర్యం చేశామనంటే దీనికి అథెంటికేషన్ ఏంటి అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు విలువ చేసే బాణాసంచా వస్తువుల్ని వీళ్ళు స్వాధీనపరుచుకొని నిర్వీర్యం చేశామని అంటున్నారు అధ్యక్ష. ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, ఎవరు ఆధ్వర్యంలో చేశారు? ఈజ్ దేర్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్? ఇంక ఇది వీళ్ళు చూపించిందే తక్కువ అధ్యక్ష. పోలీస్ యంత్రాంగం బహుశా నాకు తెలుసు అధ్యక్ష, మనం నిత్యం పేపర్లో చూస్తుంటాం అధ్యక్ష, 100 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఆన్ పేపర్ కమిటీ అయిందే 26 కోట్లు అధ్యక్ష. వేలంపాటు వేసింది 55 లక్షలు అధ్యక్ష. మిగిలిన 26 కోట్లు ఏమైంది? అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి ఆదాయాన్ని కూడా పోలీస్ యంత్రాంగం, కింది స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం నిర్వీర్యం చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించేది, 26 కోట్లు నిర్వీర్యం చేశామంటే దానికి ఉండే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఏమిటి? మరి మీరు నిర్వీర్యం చేస్తే మిగిలినవి కూడా చేయాలి కదా. ఈ 55 లక్షల రూపాయలు ఆక్షన్ వేసి ఎలా తీసుకొచ్చారు? అంటే ప్రభుత్వానికి ఆదాయం, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది కదా. మరి మిగిలినటువంటిది 26 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏమైనాయి, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, వాళ్ళపైన వీళ్ళు తీసుకున్న చర్యలు ఏమిటి, ఆ వివరాలు కూడా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష.